హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం పడవలు ప్రవాహాలు అనే టాపిక్ చూద్దామండి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్. పడవలు ప్రవాహాలు అంటే ఒక పడవ అనేది ప్రవాహంలో వెళ్ళేటప్పుడు, అంటే నీటిలో వెళ్ళేటప్పుడు అది ఒకే దిశలో వెళ్తే, అంటే అనుకూల దిశలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పడవ వేగం అనేది పెరుగుతుంది. అది ఎలా అంటే మనం నడిచేటప్పుడు మన నడిచే దిశలో కానీ గాలి వేసినప్పుడు మనం ఎలా అంటే కొద్దిగా స్పీడ్గా నడుస్తాం కదా. సేమ్ అదేవిధంగా ఒకే దిశలో వెళ్ళేటప్పుడు ప్రవాహము అండ్ బోట్ అనేది ఒకే దిశలో వెళ్ళేటప్పుడు సాపేక్ష వేగం ఏమవుతుందంటే x+y, అంటే బోట్ వేగం పెరుగుతుంది. అదేవిధంగా వ్యతిరేక దిశ అంటే ప్రవాహం అనేది ఒక దిశలో ఉండి బోట్ వేగం అనేది ఒక దిశలో ఉంటే అప్పుడు బోటు వేగం అనేది తగ్గుతుంది. ఎందుకంటే అది ఘర్షణ ఉంటుంది కాబట్టి తగ్గుతుంది. వ్యతిరేక దిశ ఆర్ అభిముఖ దిశ అంటే వ్యతిరేక దిశలో సాపేక్ష వేగం ఏమవుతుందంటే x-y అవుతుంది. అంటే బోటు వేగం అనేది తగ్గుతుంది. ఎందుకంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి బోటు వేగం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది సరిగ్గా వెళ్ళనివ్వదు కాబట్టి, ఘర్షణ వల్ల బోట్ అనేది వేగంగా నడదు కాబట్టి బోట్ వేగం అనేది తక్కువగా ఉంటుంది. నార్మల్గా ఎప్పుడైనా ప్రవాహ వేగం కంటే బోటు వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రవాహ వేగం అనేది తక్కువగా ఉంటుంది, బోటు వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం బోటు ఆర్ పడవ x అనుకుంటే, నీరు ఆర్ ప్రవాహ వేగం y అనుకుంటే, ఒకే దిశ అనుకూల దిశలో సాపేక్ష వేగం ఏమవుతుందంటే బోటు వేగం ప్లస్ నీటి వేగం అంటే x+y అవుతుంది. ఎందుకంటే ఒకే దిశలో ఉంటుంది కాబట్టి వేగం పెరుగుతుంది. అదేవిధంగా వ్యతిరేక దిశలో సాపేక్ష వేగం ఏమవుతుందంటే x-y అవుతుంది. అంటే బోటు వేగం నుంచి ప్రవాహ వేగం తీస్తే అప్పుడు అది వ్యతిరేక దిశలో వేగం అవుతుందండి. ఒకే దిశ వ్యతిరేక దిశ రెండు దిశల్లో వేగం అనేది ఇచ్చినప్పుడు మనకి బోటు వేగం కనుక్కోమని అడిగేటప్పుడు ఎలా అంటే అది ఒకే దిశ అనుకూల దిశ ప్లస్ వ్యతిరేక దిశ బై 2, అంటే ఒకే దిశ అనుకూల దిశ ఆ వేగం కలిపేసి బై 2 చేస్తే అప్పుడు బోటు వేగం ఆర్ పడవ వేగం అనేది వస్తుందండి. అదేవిధంగా నీరు వేగం అంటే ప్రవాహ వేగం అనేది అదే అనుకూల దిశ మైనస్ వ్యతిరేక దిశ బై 2 చేస్తే నీటి వేగం అనేది వస్తుందంటే అంటే ప్రవాహ వేగం. ఎందుకంటే అది క్వశ్చన్లో ఒకే దిశ వ్యతిరేక దిశ అని ఇస్తే అప్పుడు ఏమవుతుంది, బోటు వేగం ఎక్కువగా ఉంటుంది, నీరు వేగం తక్కువగా ఉంటుంది. బోటు వేగం అంటే ప్లస్, నీరు వేగం ప్రవాహ వేగం అంటే మైనస్. అదేవిధంగా ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దామండి. ఎగ్జాంపుల్స్. ఒకటో క్వశ్చన్, ప్రవాహంలో బోటు వేగం 15 km/h వేగం. అదేవిధంగా బోటు వేగం ఏంటంటే 15 km/h ఇచ్చాడండి. సేమ్ ప్రవాహ వేగం అనేది 2.5 km/h, అంటే ప్రవాహ వేగం అనేది 2.5 km/h ఇచ్చాడండి. అయితే వ్యతిరేక దిశలో బోటు వేగం అడిగాడండి. వ్యతిరేక దిశలో బోటు వేగం వ్యతిరేక దిశ మనకి అనుకూల దిశ అంటే x+y, ప్రవాహ వేగం బోటు వేగం కలపాలండి. వ్యతిరేక దిశ అనేటప్పుడు బోటు వేగం మైనస్ ప్రవాహ వేగం అవుతుందండి. ఎందుకంటే వ్యతిరేక దిశలో బోటు వేగం ఎక్కువ ఉంటుంది, ప్రవాహ వేగం తక్కువ ఉంటుంది కాబట్టి బోటు వేగంలోంచి ప్రవాహ వేగం తీస్తే వ్యతిరేక దిశలో బోటు వేగం అనేది వస్తుందండి. x-y సాపేక్ష వేగం కాబట్టి 15 - 2.5 12.5 km/h. మనకి వేగం అనేది 12 km/h అవుతుందండి. ఆప్షన్ ఏ ఆన్సర్. మనకి వ్యతిరేక దిశలో ఇచ్చాడు కాబట్టి సాపేక్ష వేగం x-y అవుతుందండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నిశ్చల నీటిలో పడవ వేగం 5 km/h, ప్రవాహానికి ఎదురుగా 3.5 km. అప్పుడు అనుకూల దిశలో బోటు వేగం ఎంత? అనుకూల దిశ అడిగాడండి. అనుకూల దిశలో ఏమవుతుందంటే బోటు
ప్రవాహానికి ఒకే దిశలో వెళ్తుంది కాబట్టి ప్రవాహ వేగం వల్ల బోటు వేగం ఏమవుతుందంటే పెరుగుతుంది. అంటే పడవ వేగం ఏమిచ్చాడంటే 5 km/h. అదేవిధంగా ప్రవాహ వేగం ప్రవాహానికి ఎదురుగా ఇచ్చాడు అన్నాడు. ప్రవాహ వేగం ఇవ్వలేదు, ప్రవాహానికి ఎదురుగా ఇచ్చాడు. ప్రవాహానికి ఎదురుగా 3.5 km/h అవుతుందండి. కానీ మనకి అనుకూల దిశలో అడిగాడు. ఇక్కడ పడవ వేగం ఎదురుగా ఇచ్చాడు, ప్రవాహ వేగం ఇవ్వలేదండి, ఎదురులో ఇచ్చాడండి. అంటే ఆపోజిట్లో వ్యతిరేక దిశలో 3.5 km/h. అప్పుడు పడవ వేగం మైనస్ ప్రవాహ వేగం, పడవ వేగం మైనస్ ప్రవాహ వేగం అంటే సాపేక్ష వేగం అవుతుందండి. సాపేక్ష వేగం ఎదురులో వేగం 3.5 km/h ఇచ్చాడండి. మనకి అనుకూల దిశలో అడిగాడు కాబట్టి అనుకూల దిశలో అనుకూల దిశ అన్నా ఒకే దిశ అన్నా ఒకటేనండి. ఒకే దిశలో పడవ వేగం ఏమవుతుందంటే పడవ వేగం ప్లస్ ప్రవాహ వేగం అంటే రెండు కలిపితే ఒకే దిశ వస్తుందండి. ఎందుకంటే ఒకే దిశలో వేగం ఎక్కువ ఉంటుంది, వ్యతిరేక దిశలో తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి పడవ వేగం ఎంత ఇచ్చాడండి, 5.5 km/h. అదేవిధంగా మనకి ఇంకేమి ఇచ్చాడు, ఎదురులో 3.5 km/h ఇచ్చాడండి. మనకి ప్రవాహ వేగం అనుకూల దిశలో కావాలన్నప్పుడు ప్రవాహ వేగం ప్లస్ బోటు వేగం కలపాలండి. మనకి ప్రవాహ వేగం వేగంలోంచి ఎదురుగా ఆపోజిట్ డైరెక్షన్లో వేగం తీస్తే ప్రవాహ వేగం వస్తుందండి 1.5 km. ఇప్పుడు ఒకే దిశ కాబట్టి పడవ వేగం ప్లస్ ప్రవాహ వేగం కలిపితే 6.5 km/h అవుతుందండి. ఇది ప్రొసీజర్ చేస్తుందండి. ఆప్షన్ సి ఆన్సర్. ఈ ప్రొసీజర్ కాకుండా డైరెక్ట్గా అయినా వేసేవచ్చు ఆన్సరు, కాకపోతే మీకు అర్థం అవ్వాలని ప్రొసీజర్ చేస్తానండి. 5 పడవ వేగం ఇచ్చాడండి. పడవ వేగం ఎదురుగా అంటే పడవ వేగంలోంచి ఎదురుగా వచ్చిన వేగం తీస్తే ప్రవాహ వేగం వస్తుందండి. జస్ట్ ప్రొసీజర్ మీకు అర్థం అవడం కోసం చేశానండి. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే రెండు కలిపితే అనుకూల దిశ ఒకే దిశలో పడవ వేగం అనేది వస్తుందండి 6.5. అదేవిధంగా సేమ్ క్వశ్చన్ చూద్దామండి. థర్డ్ క్వశ్చన్, నిశ్చల స్థితిలో బోటు వేగం 6 km/h, ప్రవాహ వ్యతిరేక దిశలో బోటు వేగం 4 km/h అయినా ప్రవాహ అనుకూల దిశలో బోటు వేగం. అక్కడ బోటు వేగం ఇచ్చాడండి. అదేవిధంగా మనకి ప్రవాహ వేగం అనేది ఇవ్వలేదు, వ్యతిరేక దిశలో వేగం ఇచ్చాడు. అప్పుడు మనం అనుకూల దిశలో వేగం కనుక్కోవాలి. అనుకూల దిశలో వేగం కనుక్కునేటప్పుడు ఏమవుతుందంటే ప్రవాహ వేగం ప్లస్ బోటు వేగం కలిపితే అనుకూల దిశలో వేగం వస్తుందండి. కాకపోతే మనకి వ్యతిరేక దిశలో వేగం ఇచ్చాడు కాబట్టి మనకి అనుకూల దిశలో వేగం కనుక్కోవాలంటే ప్రవాహ వేగం ప్లస్ బోటు వేగం అవుతుందండి. కానీ మనకి వ్యతిరేక దిశ ఇచ్చాడు కాబట్టి బోటు వేగంలోంచి వ్యతిరేక దిశ వేగం తీసిస్తే మనకి ప్రవాహ వేగం వస్తుందండి. అనుకూల దిశలో బోటు వేగం అడిగాడు కాబట్టి బోటు వేగం అనేది 6 km/h అండి. ఎందుకంటే వ్యతిరేక దిశ ప్రవాహ వేగం అంటే బోటు వేగం మైనస్ ప్రవాహ వేగం అండి. వ్యతిరేక దిశలో కావాలంటే బోటు వేగం మైనస్ ప్రవాహ వేగం. మనకి బోటు వేగం ఎంత అవుతుందండి వ్యతిరేక దిశ 4, బోటు వేగం 6, ప్రవాహ వేగం మనకు కనుక్కోవాలి కాబట్టి ఈ ప్రవాహ వేగం 4 అనేది అటు వెళ్తే 2 అవుతుంది, ప్రవాహ వేగం ఏమవుతుందంటే 2 అవుతుంది. మనకి ప్రొసీజర్ చేస్తానండి అర్థం అవ్వాలనేసి, సింపుల్గా కూడా చేసివచ్చు, వేగంగా చేయాలి కాబట్టి. అది సింపుల్గా ఎలా అంటే అది బోటు వేగంలోంచి వ్యతిరేక దిశ తీసిస్తే ప్రవాహ వేగం వస్తుందండి. ప్రవాహ వేగం ప్లస్ బోటు వేగం కలిపితే అనుకూల దిశ అవుతుందండి. 6 + 2 8 అవుతుందండి.
ప్రొసీజర్ చేస్తాను మీకు అర్థం అవడం కోసం. 6.2 = 8 km/h అండి. ఆప్షన్ బి 8 km/h. సేమ్ అదే విధంగా 4th క్వశ్చన్ చూద్దామండి. ఏటికి వాళ్ళు అంటే అనుకూల దిశలో 11 km/h, ఎదురులో 5 km, 1 గంటలో పడవ నడుస్తుంది. నిలకడ నీటిలో పడవ వేగం అడిగాడండి. నిలకడ నీటిలో మనకు పడవ వేగం అడిగాడు కాబట్టి మనకి ఏం చేయాలంటే అనుకూల దిశ ప్లస్ వ్యతిరేక దిశ బై 2 చేస్తే పడవ వేగం వస్తుందండి. బోటు వేగం x, ప్రవాహ వేగం y. అనుకూల దిశలో x + y, వ్యతిరేక దిశలో ఏమవుతుందంటే ఇది సాపేక్ష వేగాలు కాబట్టి వ్యతిరేక దిశలో x - y అవుతుందండి. మనకి వాలులో అంటే అనుకూల దిశలో వేగం ఇచ్చాడండి 11 km/h. అదేవిధంగా వ్యతిరేక దిశలో ఎదురులో అంటే వ్యతిరేక దిశలో 5 km/h ఇచ్చాడండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి పడవ వేగం అనేటప్పుడు ఎప్పుడైనా ప్లస్ అనుకూల దిశ ప్లస్ వ్యతిరేక దిశ బై 2 చేయాలండి. ఎందుకంటే పడవ వేగం అనేది ఎప్పుడైనా ఎక్కువగా ఉంటుంది, ప్రవాహ వేగం అనేది తక్కువగా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. పడవ వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుకూల దిశ ప్లస్ వ్యతిరేక దిశ బై 2 చేస్తే మనకి పడవ వేగం వస్తుందండి. 11 + 5 అనుకూల దిశ ప్లస్ వ్యతిరేక దిశ 5/2 = 6 అవుతుందండి. 16/2 అంటే 8. మనకి బోటు వేగం అనేది 8 km/h అవుతుందండి. ఆప్షన్ ఏ. అదేవిధంగా మనకి ప్రవాహ వేగం అడిగాడంటే మనకి x - y అంటే సాపేక్ష వేగం x - y/2 అవుతుందండి. x - y/2 అంటే 11 - 5 అంటే 6/2 = 3. మనకి ప్రవాహ వేగం అడిగితే 3 అవుతుందండి. కానీ మనకి పడవ వేగం అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ 8 అండి. ఓకేనా. ఇప్పుడు అదేవిధంగా 5th క్వశ్చన్ చూద్దామండి. ప్రవాహ వేగం 8 km/h, ప్రవాహం అనుకూల దిశలో వేగం 18 km/h అయినా వ్యతిరేక దిశలో బోటు వేగం ఎంత? ఇక్కడ బోటు వేగం అడిగాడు కాబట్టి ప్రవాహ వ్యతిరేక దిశలో బోటు వేగం అంటే బోటు వేగం అనుకూల దిశ బోటు వేగం ప్లస్ వ్యతిరేక దిశ అనుకూల దిశ. వ్యతిరేక దిశలో అడిగాడు కాబట్టి బోటు వేగం మైనస్ ప్రవాహ దిశ చేస్తే వ్యతిరేక దిశలో బోటు వేగం అనేది వస్తుందండి. ఓకేనా. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.